హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెలలో విడుదలయ్యే డీఏ, డీఆర్ ఎరియర్స్ లిస్టు విడుదల, ఎవరికి ఎంత అమౌంట్ వస్తుందనే దానిపైన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగ పెన్షన్లకు డీఏ బకాయిల విడుదల సమాచారము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి కరువు భత్యం డీఏ, కరువు సహాయం డీఆర్ బకాయిల చెల్లింపుల అంశం కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ముందు అతిపెద్ద ఆర్థిక సవాలుగా నిలిచింది. గడిచిన ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా డీఏలు ప్రకటించినప్పటికీ వాటి బకాయిలు మాత్రం ఏమాత్రం చెల్లించకుండా పేరుకుపోయాయి. సుమారు 25,000 కోట్లకు పైగా ఉన్న ఈ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తోందనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డీఏ, డీఆర్ వచ్చేసి 33.67% తీసుకుంటున్నారు. అయితే ఈ స్థాయికి చేరడానికి ముందు పెంచిన డీఏలకు సంబంధించిన బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఆ వివరాలను జీవోల వారీగా పరిశీలిద్దాము. జీవోల వారీగా పేరుకుపోయిన డీఏ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే, గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిల పరిస్థితి ఈ క్రింది విధంగా అయితే ఉంది. మొదటిది జీవోఎంఎస్ నంబర్ 66 డేటెడ్ ఆన్ 1 మే 2023 ప్రకారంగా పెరిగిన డీఏ 20.02% నుంచి 22.75%కి పెరగడం జరిగింది. అంటే డీఏ పెంపుదల వచ్చేసి 2.73% అన్నమాట. వర్తించే కాలం జనవరి 2022 నుంచి అప్లికబుల్ అవుతుంది. ఈ డీఏ తాలూకా ఎరియర్స్‌ను 3 దఫాలుగా చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించింది జీవోలో. మొదటి విడత అమౌంట్ వచ్చేసి మొదటి సమాన వాయిదా సెప్టెంబర్ 2023న, అలాగే రెండవ సమాన వాయిదా డిసెంబర్ 2023న, మూడవ సమాన వాయిదా మార్చి 2024న 3 విడతల్లో చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితి ఈ బకాయిల చెల్లింపు బిల్లులు సమర్పించడానికి ఇప్పటికీ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఇంకా బిల్లులు సమర్పించడానికి అవకాశం అనేది కల్పించలేదు. ఫలితంగా ఈ చెల్లింపులైతే అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇక రెండవది జీవోఎంఎస్ నంబర్ 113 ప్రకారంగా తేదీ 25 అక్టోబర్ 2023 పెరిగిన డీఏ 22.75% నుండి 26.39%కి అనగా 3.64% వరకు పెంపుదల. వర్తించే కాలం జూలై 2022 నుంచి. దీని తాలూకా ఈ డీఏ తాలూకా అరియర్స్‌ను 3 సమాన విడతల్లో అయితే చెల్లింపులు జరగాల్సి ఉంది. మొదటి విడత అమౌంట్ వచ్చేసి ఏప్రిల్ 2024న, రెండో విడత అమౌంట్ వచ్చేసి జూలై 2024, మూడో విడత అక్టోబర్ 2024. ప్రస్తుత పరిస్థితి బకాయిలకు సంబంధించిన బిల్లులు పెట్టేందుకు కూడా సీఎఫ్ఎంఎస్‌లో ఆప్షన్ అనేది ఎనేబుల్ కాలేదు ఇంకా. ఇక మూడోది జీవోఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2024 పెరిగిన డీఏ వచ్చేసి 26.39% నుంచి 30.03% అయితే డీఏ చేరుకోవడం జరిగింది. అంటే డీఏ పెంపుదల వచ్చేసి 3.64% అప్లికబుల్ ఫ్రమ్ జనవరి 2023. చెల్లింపులు అంటే ఈ డీఏ తాలూకా చెల్లించాల్సినటువంటి బకాయిలను 3 సమాన వాయిదాల్లో ప్రకటించిందనమాట ప్రభుత్వము. మొదటి విడత అమౌంట్‌ను ఆగస్టు 2024న, రెండో విడత అమౌంట్ నవంబర్ 2024, మూడో విడత అమౌంట్ జనవరి 2025, ఫిబ్రవరి 2025న. ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. వీటి పరిస్థితి షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులు సమీపిస్తున్నప్పటికీ బిల్లుల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఇకపోతే అంటే ఈ బిల్లులు కూడా మనకు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఇకపోతే జీవోఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2024 పెరిగిన డీఏ శాతం వచ్చేసి 30.03% నుంచి 33.67%కు. డీఏ పెంపుదల వచ్చేసి 3.64%. వర్తించే కాలం జూలై 2023 నుంచి. చెల్లింపులు ఈ డీఏ తాలూకా ఎరియర్స్‌ను కూడా 3 సమాన వాయిదాల్లోనే ప్రభుత్వం చెల్లింపులు చేయాలని చెప్పేసి జీవోలో ఈ విధంగా అయితే ప్రకటించిందనమాట. చెల్లింపుల షెడ్యూల్‌ను ప్రకటించింది. మొదటి విడత అమౌంట్ సెప్టెంబర్ 2024న, రెండో విడత అమౌంట్ డిసెంబర్ 2024న, మూడో విడత అమౌంట్ మార్చి 2025న చెల్లింపు అయితే చేయాల్సి ఉండగా, వీటి తాలూకా అరియర్స్ పరిస్థితి ప్రస్తుతం ఉద్యోగుల వేతనంలో ఈ డీఏ కలిపి వస్తున్నప్పటికి కూడా వీటికి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించడానికి ప్రక్రియ అయితే ఇంకా
మొదలు కాలేదు. యాక్చువల్‌గా ఈ ఈ డీఏలన్నీ గూడా ఈ సెప్టెంబర్ 2024 నుంచి గూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయమే అన్నమాట. అలాగే గత డీఏలో చూసుకున్నా కూడా అంటే జనవరి 2023 డీఏలో చూసుకున్న ఆగస్టు 2024కి కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉంది. సో, కానీ వీటి తాలూకా అరియర్స్‌ను కూటమి ప్రభుత్వం కూడా గాలికొదిలేసిందనే చెప్పాలి. ఇకపోతే సిపిఎస్ ఉద్యోగులకు ప్రత్యేక బకాయిలు మరియు ఇతర సమస్యలు. సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. జూలై 2018 నుంచి మరియు జనవరి 2019 వరకు సంబంధించి 30 నెలల చొప్పున బకాయిలు, బిల్లులు పాస్ అయిన నేటికి వాటికి చెల్లింపులు జరగలేదు. కొన్నిటికి ఈ అరియర్స్ చెల్లిస్తామని చెప్పి ట్యాక్స్ కూడా పే చేసిన వారున్నారనమాట. అయినా కూడా వాటికి సంబంధించినటువంటి అరియర్ బిల్స్ అయితే జమ కాలేదు. సో, వీటి వల్ల ఒక్కొక్క ఉద్యోగికి లక్షల్లో నష్టమైతే జరుగుతోంది. ఇక పీఆర్సీ 2022లో విలీనం. జూలై 2019 నుండి జూలై 2021 వరకు 5 విడతల డీఏ బకాయిలను పీఆర్సీ 2022లో కలిపేశారు. ఈ బకాయిలు ఎప్పుడు ఎలా చెల్లిస్తారనే దానిపైన స్పష్టత లేదు. కరోనా కారణంగా ఫ్రీజ్. జనవరి 2022 18 నెలలు, అలాగే జూలై 2020కి 12 నెలలు ఈ యొక్క బకాయిలను కరోనా సాకుతో మాఫీ చేశారు ప్రభుత్వం. నిలిపివేసింది. అవి తిరిగి చెల్లిస్తారా లేదా అనే దానిపైన అనిశ్చితి కొనసాగుతోంది. సో, మొత్తం చెల్లించాల్సిన బకాయిల నెలల వారీగా చూసుకున్నట్లయితే జూలై 2018కి గాను 30 నెలలు అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే జనవరి 2019కి గాను 30 నెలలు, జూలై 2019 నుంచి జూలై 2021 వరకు పీఆర్సీలో విలీనం చేశారు. ఇక జనవరి 2022లో 18 నెలలు, జూలై 2022లో 16 నెలలు, జనవరి 2023లో 15 నెలలు, జూలై 2023లో 12 నెలలు. ఈ విధంగా సుమారుగా మొత్తము 212 నెలలకు సంబంధించి వివిధ దశల్లో చెల్లించవలసినటువంటి డీఏ/డీఆర్ అరియర్స్ అమౌంట్‌ను ప్రభుత్వం బకాయి పెట్టేసిందనమాట. ఇవి కేవలం 2023 వరకే. ఇంకా మనకు 2024, 25 సంవత్సరానికి సంబంధించి 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి తాలూకా అరియర్స్ కలుపుకున్నట్లయితే ఈ యొక్క సంఖ్య, నెలల సంఖ్య ఏదైతే ఉందో ఇది పెరగొచ్చనమాట. అప్రాక్సిమేట్‌గా మనకైతే 212 నెలలు అయితే లెక్క తేలింది. సో, ఈ యొక్క జూలై 2018 నుంచి జూలై 2023 వరకు పేరుకుపోయిన బకాయిలు ఉద్యోగి మూల వేతనాన్ని బట్టి సుమారుగా ఎంత ఉండొచ్చు అనే దానిపై మనమైతే కింద టేబుల్‌లో అయితే తెలుసుకుందాము. గమనికండి. ఈ అంకెలు కేవలం అంచనా మాత్రమే. కొన్ని బకాయిలు ఫ్రీజ్ అవ్వడం జరిగింది. కొన్ని విలీనం చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఇంకా ప్రకటించకపోవడం జరిగింది. సో, వాస్తవ మొత్తంలో వీటి రిఫ్లెక్షన్ అంటే వీటి తాలూకా ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి వాస్తవ మొత్తంలో ఈ యొక్క అమౌంట్ మారవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం టేబుల్‌లో చూసే అమౌంటు. ప్రస్తుతం బేసిక్ పే అనేది 20,000 ఉన్నవారికి అంచనా వేయబడిన మొత్తం డీఏ/డీఆర్ బకాయిల విలువ రూపాయలలో రూ. 1,54,000 అన్నమాట. సో, ఉద్యోగికైనా, పెన్షనర్‌కైనా ఒకటే అమౌంటే అండి. సో, బకాయి అమౌంట్ అయితే 20,000 వారికి 1,54,000, 30,000 బేసిక్ పే ఉన్న వారికి 2,31,000, అలాగే 40,000 బేసిక్ పే వారికి 3,08,000, 49,000 బేసిక్ పే వారికి 3,78,000, 56,000 బేసిక్ పే వారికి 4,32,000, అలాగే 68,000 బేసిక్ పే వారికి 5,24,000, ఆ విధంగా 81,000 బేసిక్ పే వారికి 6,25,000, 98,000 బేసిక్ పే వారికి 7,56,000, 1,20,000 బేసిక్ పే వారికి 10,00,000 పైమాటే డీఏ/డీఆర్ అరియర్ రూపంలో టోటల్‌గా అమౌంట్ అయితే ప్రభుత్వం బకాయి పడింది. కొత్తగా ప్రకటించాల్సిన డీఏలు. సో, పైన పేర్కొన్న బకాయిలతో పాటుగా మరో 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అవేంటంటే జనవరి 2024 డీఏ, జూలై 2024 డీఏ, జనవరి 2025 డీఏ. కేంద్రము వీటి తాలూకా డీఏలను 4%, 3 మరియు 3%గా అయితే ప్రకటించేసింది. సో, రాష్ట్రం వాటాగా చెల్లించవలసిన అమౌంట్ అయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ డీఏలను ప్రకటించి వాటి బకాయిలను పేరుకుపోకుండా సకాలంలో చెల్లించడం కూడా ప్రభుత్వానికి ఒక సవాల్‌గానే మారేదని చెప్పాలి. ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న మార్గం మరియు ప్రణాళిక. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ బకాయిలను ఒకేసారి చెల్లించడం అసాధ్యమవుతుంది. అందువలన ప్రభుత్వము వివిధ దశల్లో ఈ క్రింది విధంగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క బల్క్ అమౌంట్‌ను ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లింపులు. మొత్తం బకాయిలను తమ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో క్రమపద్ధతిలో విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
సో, విడతల వారీగా ఉద్యోగ సంఘాలతో చర్చలు. ఈ నెలాఖరులో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన చెల్లింపుల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. నెలవారీ కేటాయింపులు, బకాయిల చెల్లింపుల కోసం ప్రతి నెల బడ్జెట్ నుంచి సుమారుగా 4,000-5,000 కోట్లను కేటాయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్ల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ డీఏ బకాయిల చెల్లింపు అంశం కేవలం ఆర్థికపరమైనదే కాకుండా ప్రభుత్వ విశ్వసనీయతకు కూడా ఒక పరీక్ష. కొత్త ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన, పారదర్శకమైన విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం నుండి వెలువడే అధికారిక ప్రకటన కోసం అందరూ ఆశగా అయితే ఎదురుచూస్తున్నారు. దీని తాలూకా అప్డేట్ ఏదైనా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.